నేనేదో కాంగ్రెస్ పార్టీ చేరిపోతానని, ఏదో వైఎస్ఆర్సీపీకి నష్టం చేస్తానని అపోహలు చేయను. దానికి నేను మనస్తాపానికి గురయ్యాను. ఎందుకంటే ప్రశ్నకు పార్టీ ఎందుకు వీడి ఇండిపెండెంట్గా నిలబడాల్సి వచ్చిందంటే, ఏదో మన రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ షర్మిలమ్మ గారు ఇక్కడికి విచ్చేసినారు కాబట్టి నేను ఒక ఇన్సిడెంట్లో కలవడం జరిగింది ఆమెని. దానికి ఏదో ఉదంతాలు రేపి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే టికెట్ అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడని దుష్ప్రచారం చేసినారు. దాన్ని కూడా ఎవరు పిలిచి పార్టీలో కానీ నన్ను ఎందుకు ఇలా చేసినామని అడగలేదు. అసలు నిజాలు ఏమని నాకు ఎవరు అడగలేదు. నేను దానికి మనస్తాపానికి గురయ్యి సరే జరిగి కూడా ఉన్ని నన్ను ఎవరు పట్టించుకోవడం లేదా అనే ఒక మనస్తాపంతో అప్పటికే నాకు చాలామంది ఏం కాంగ్రెస్లో టికెట్ వస్తూ ఉందంటే పర్లేదు మంచిది నిలబడు అది ఇది అని చెప్పినాను. చాలామంది కూడా ప్రోత్సహించినారు. కాబట్టి మనకు బలం ఉండేటప్పుడు మనమేం ఒకరి కింద ఇదిగా మాట్లాడేది, మనమే ఎందుకు పోటీ చేయకూడదనే ఒక దీంతో పోటీ చేస్తున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు అడిగినారు మీరు, నాకు గెలిస్తే ఏం చేస్తానని. నేను ఆల్రెడీ నా పాంప్లెట్లో నా మేనిఫెస్టో కూడా ఇచ్చాను. నేను ఎక్కువ గొంతమ్మ కోరికలో నేను మీకు హాస్పిటల్ కట్టించేస్తాను, మీకు ఇల్లు కట్టించేస్తాను, మీకు వేరే బ్రిడ్జిలు వేయించేస్తానని నేనేం చెప్పలేదు. నేను చెప్పిందంతా ఏమరా అంటే, మంగసముద్రం కాలనీలో ఉన్న కంపోస్ట్ యార్డ్ని గెలిచిన 6 నెలల్లోనే ఊరి చివరకు మారుస్తాను. మరియు గుడిపాల రూరల్ మండలాల వాళ్ళకి ఉన్న నీటి సమస్యను తీర్చి వాళ్ళ రోడ్లు వెళ్ళడానికి రావడానికి వాళ్ళ యొక్క రోడ్లను బాగుపరుస్తానని చెప్పాను. ఇంకోటి మన నీవా నది పైన నివసిస్తున్న జనాలు అటు గంగా కాలనీ నుంచి ఇటు తేనబండ ఇటు సంతపేట అది దాటుకొని అది ఎంత చివరి వరకు ఉందో దానికి వరదలు వస్తే వాళ్ళకి ఎటువంటి ముంపుకు గురి కాకుండా శాశ్వత పరిష్కారం కలిగిస్తానని చెప్పి ఉండడం జరిగింది. ఇంకో విషయం ఏమంటే, ఇప్పుడే 1 గంట ముందు ఒక వీడియో చూసినాను. రూలింగ్ పార్టీ అభ్యర్థి ఏమరా అంటే, నేను ఆత్మహత్య నాకు శరణ్యం అంటున్నారు. నా ద్వారా ఆయనకు ఒక మెసేజ్ ఏమంటే, కుటుంబం ఉంది, అంతా ఉంది, రాజకీయం అన్నాక గెలుపు ఓటములు సహజమే, మనల్ని నమ్ముకొని చాలామంది ఉన్నారు కాబట్టి ఇటువంటి పిరికి పంద చర్యకి మీరు పాల్పడద్దండి. ఏమన్నా ఉంటే గట్టిగా ఎదుర్కోవాలే కానీ దీనికి ఎంత భయపడితే ఇంకా జీవితం చాలా ఉంది, చాలా చూడాల్సి ఉంది. ఎవరికి గెలుపులు ఓటములు అనేది శాశ్వతం కాదు, అది అప్పటికప్పుడు జరిగేది. ఇంకోటి మీరు అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు ఈయనకి ఎందుకు చెప్పడం అంటే, ఒకటి కలిసి ఉన్నాం కాబట్టి కొన్ని రోజులు మంచి చెప్పడంలో ఏం ఇది లేదు. ఎందుకంటే మనలో ఒకరిలో ధైర్యాన్ని కలిగించాలి. ఇంకోటి వీళ్ళని విమర్శించడంలో విమర్శకు నేను తావు ఇవ్వలేదు ఎక్కడ. ఎందుకు ఇవ్వలేదంటే, నేను పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా పనిచేయాలనుకుంటున్నాను, ప్రతి ఒక్కరికి సేవ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇంకా నా పైన నిందలు వేసే కార్యక్రమాలు జరుగుతూ ఉండదే కానీ పబ్లిక్లో నేను ఎవరిపైన ఎటువంటి నింద వేయలేదు, ఎవరిపైన ఎటువంటి విమర్శకి నేను తావు ఇవ్వలేదు. అదేవిధంగా చిత్తూరు ప్రజలు, నేను చిత్తూరు బిడ్డను కాబట్టి దీనికి ముందు నుంచి విమర్శ జరుగుతూ ఉండేదేమంటే, వీళ్ళు విమర్శించుకున్నారు, వాళ్ళు ఈ ఊరోళ్ళు కాదు, వీళ్ళు ఆ ఊరోళ్ళు కాదు, వీళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళు అక్కడ ఉండరని. నేను అట్లా ఎవరిని విమర్శించడం లేదు. నేను చిత్తూరు వాడిని, చిత్తూరు సమస్యలు బాగా తెలిసిన వాడిని. చిత్తూరుకు కాకుండా గుడిపాల మండలం కానీ ఇటు రూరల్ కానీ సమస్యలు తెలిసిన వాడిని కాబట్టి నేను నా వంతు అభివృద్ధి ఏం చేయగలనో స్పష్టంగా నా పాంప్లెట్ ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి నాకున్న కొద్ది సమయమే నాకుంది. నేను దీనికి ముందు కూడా మీ దగ్గర నా ఓటు మీకు భిక్షాటన ద్వారా నేను భిక్షాటన చేయడం జరిగింది మీ దగ్గర ఓట్లని. కాబట్టి దయచేసి మీరు మీ ఓటుని నాకు ఒక భిక్షగానికి భిక్ష చేసినట్లు ఈ భిక్షగాడిని మీ సేవకుడిని చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.